ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు పంచిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, ఈ జూమ్ నిర్వాహకులైన మమతార్ ఫౌండేషన్ యొక్క యాజమాన్యానికి, జూమ్ నిర్వహిస్తున్న టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తున్న వారందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, ప్రతిరోజు సమయాన్ని కేటాయించి జూమ్లోకి వచ్చి యోగ సాధన చేస్తూ, ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్న భగవత్ స్వరూపులందరూ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, ఈరోజు అద్భుతమైన మనిషికి కావాల్సిన 3 గుణాలు ఏంటి, దీని ద్వారా ఏమి ఇబ్బందులు వస్తాయి అనేది మనం తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒక వ్యక్తి ప్రాపంచికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి అంటే, ఒక వ్యక్తి ప్రాపంచికంగా, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, ఆనందంగా కానీ, ఆరోగ్యంగా జీవించాలంటే ఏముండాలి? కష్టపడటం, తెలివితేటలు, ఆధ్యాత్మిక అనే 3 గుణాలు అలవర్చుకోవాలన్నమాట ప్రతి మనిషికి. మరి ఈ 3 గుణాలు ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇది కష్టపడటం. ఎవరైనా ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నాడు అంటే అతను తప్పనిసరిగా పై 3 గుణాలు ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నాడంటే పై ఉంటాయి. ఈ మూడిట్లో ఏ ఒకటి లోపించినా ఆ గుణానికి సంబంధించిన లోపం అతనిలో ఉండి తద్వారా కొద్దిపాటైనా అనారోగ్యం కలిగి ఉండటం తప్పనిసరి. ఏ కొద్దిగా లోపించినా అనారోగ్యం కలిగి ఉండటం తప్పని. సమాజంలో ఈ గుణాల గురించి మనం ప్రతినిత్యం ఎక్కడో చోట వింటూనే ఉంటాం. ఇది ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా కష్టపడే గుణం ఉంటే ఏమంటారు? తెలివితేటలు లేకపోయినట్లయితే అతను చాలా కష్టపడతాడు, ఏం ప్రయోజనం అంటారు. కొద్దిగా తెలివితేటలు లేకపోవటం వలన ఏ పరిస్థితిలో ఉన్నాడో అదే పరిస్థితిలో ఉన్నాడని చెప్పడం సరిపాటి. అదేవిధంగా మరి తెలివితేటలు ఉన్న వ్యక్తికి కష్టపడే గుణం లేనట్లయితే అతన్ని చూసి ఎన్ని తెలివితేటలు ఉంటే ఏమాత్రం, ఏం ప్రయోజనం? కుదురుగా కూర్చొని గట్టిగా కష్టపడితేనే కదా ఏదైనా సాధించేదని చెప్పడం కూడా మనం ఇట్లా వింటుంటాం ఈ సమాజంలో. ఇవన్నీ కూడా ఇలా కష్టపడటం, తెలివితేటలు 2 ఉన్న వ్యక్తులు ప్రాపంచికంగా డబ్బును, పేరు ప్రతిష్టలను, పరపతిని సాధించి మంచి స్థాయికి ఎదిగిన వారై ఉంటారు. కానీ వారు ఏదో ఒక స్థాయిలో అంటే ఇట్లా ఎదిగిన వారు ఏదో ఒక స్థాయిలో అంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ, సాంఘిక స్థాయిలో ఏదో ఒక దగ్గర లోపాన్ని కలిగి ఉండి ఆ వెలితి వారిని వెంటాడుతూ ఉంటది. దానిని కారణం వారిలో ఆధ్యాత్మిక లోపించటం. కష్టపడటం, తెలివితేటలు ఉన్నాయి కానీ లోపల వెళ్తుంటది. ఏంటంటే అక్కడ ఆధ్యాత్మికత లేదు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే ఏంటి? నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అన్న కనీస జ్ఞానాన్ని తెలుసుకోవటం ఎవరిలో అయితే ఆత్మపరమైనటువంటి అవగాహనతో కూడిన జీవిత ధ్యేయం యొక్క కార్యక్రమం తెలియకుండా ఉంటుందో వారిలో ఆధ్యాత్మిక లోపం ఉందని చెప్పవచ్చు. వాళ్ళ దగ్గర ఆధ్యాత్మిక లోపం ఉందని చెప్పవచ్చు. కష్టపడే గుణము, తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వారిలో ఆధ్యాత్మిక లోపించటం వలన, జీవిత ధ్యేయం గురించి అవగాహన లేకపోవటం వలన ఏదో ఒక స్థాయిలో వాళ్ళు శారీరక బాధ పొందవలసి ఉంటది. అయితే కేవలం ఆధ్యాత్మికం మాత్రమే ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తాం. ఆధ్యాత్మికం మాత్రమే ఉండి వారి కష్టపడే గుణము, తెలివితేటలు లేకపోతే అది కూడా సరైన జీవన విధానం కాదు. ఓన్లీ ఆధ్యాత్మికంలో ఉండి కూడా కష్టపడడం, తెలివితేటలు లేకపోయినా అది సరైనది కాదు. వాళ్ళు కేవలం కాషాయ బట్టలు వేసుకోవటమే ఆధ్యాత్మికత అన్న భావనతో ఉండి కష్టపడే గుణం మరి తెలివితేటలు లేకపోవటం వలన సరైన జీవన విధానం లేక మధ్య మార్గాన్ని, జీవన ముక్తిని వాళ్ళు కోల్పోతారు. మళ్ళీ కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత ఏదో ఒక జన్మలో వారికి ఆ 3 గుణాలు కలిసి ఉండే అవకాశం వస్తుంది. వెరసి కష్టపడటం లేదా తెలివితేటలు కలిగి ఉండటం లేదా పూర్తి ఆధ్యాత్మికతో జీవించటము, ఈ మూడిట్లో ఏ ఒక్కటి పూర్తిగా ఆరోగ్యానికి లేదు, ఆనందాన్ని ఇవ్వజాలవు. ఈ మూడిటికి కలయిక మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం లేదా ఆనందం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ 3 విషయాలు ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా తెలుసుకోవాలి.
ధ్యాన సాధనకు ఉపక్రమించిన తర్వాత మన కష్టజీవులమైతే దానికి తెలివితేటలు జోడించి అర్థం ఎవరు ఈ విషయంలో తక్కువగా ఉన్నారని తెలుసుకుంటారో వారు తక్కువైన విషయాన్ని పూర్తిగా అభివృద్ధి పరుచుకునే అవకాశం ఇక్కడ ఉన్నది. అంటే కష్టపడటం సరైన కష్టాలా? ఇక్కడ కష్టపడటం అనగానే శుద్ధస్తమానం జీవితాంతం కష్టపడమని కాదు. అదే విధంగా మనం కష్టపడటం సరైనది కాదనే గమనిక కూడా చాలా ముఖ్యమైనది. మాస్టర్స్ ఒక్క సెకండ్. సార్ వీడియో ఆఫ్ చేసుకున్నారు, వాయిస్ ఏం రావట్లేదు సార్. సార్ సార్ మేడం వీడియో ఆఫ్ సార్ చేసుకున్నారు, సౌండ్ ఏం రావట్లేదు సార్, వాయిస్. మేడం సార్ 1 minute అన్నారు మేడం. 1 minute అన్నారా? ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మరి కష్టపడటం సరైన కష్టాలు ఇదేంటో తెలుసు. ఇక్కడ కష్టపడటం అనగానే పొద్దుస్తమానం జీవితమాంతం కష్టపడటం అనేది కాదు. పొద్దుస్తమానం కష్టపడటం అనేది కాదు. అదేవిధంగా మన కష్టం సరైనదా కాదా, ఇక్కడ ఏం తెలుసుకోవాలి, మన కష్టం సరైనది కాదా అనే గమనిక కూడా చాలా ముఖ్యమైనదే. ఒక విషయాన్ని లేదా వస్తువును ప్రాపంచికంగా సాధించవలసి వచ్చినప్పుడు తప్పకుండా దాని 2 మార్గాలు ఉంటాయి. ఏంటదంటే అందులో ఒకటి ఆధ్యాత్మికతో కూడుకున్నదైన మన అంతరంగ చైతన్యం ఉత్తేజపరిచిన తగిన అర్హత పొందటం ద్వారా దానికదే ఇట్లే పొందటం. రెండోది ఏంటి, కేవలం ప్రాపంచిక పరిధిలో ఆలోచనలు మరి కార్యాచరణ దాన్ని పొందాలి అనుకోవటం. ఈ 2 విధానాల్లో కష్టపడటం తప్పనిసరి. అయితే ఆధ్యాత్మికతో కూడుకున్న సాధన క్రమంలో మనం పూర్తిగా సార్థకత పొందగలం అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఆ దిశగా కష్టపడాలి. దీనికి మరింత సులువుగా అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. జీవితములో ఆనందం రావాలంటే ఏం కావాలి? డబ్బు, ఆస్తి, అంతస్తులు, హోదా ముఖ్యమని కేవలం వాటిని సంపాదించే దిశగా రయింబళ్ళు కష్టపడినప్పుడు అవి వస్తాయి, కంపల్సరీ వస్తాయి అన్ని. కానీ వాటితో ఆనందం మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనడానికి ఎటువంటి గ్యారంటీ లేదు. దాంతో ఆనందం వస్తుందని అనుకుంటాను, ఎటువంటి గ్యారంటీ లేదు. అయినప్పటికీ శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా రుగ్మతలతో ఏదో ఒకటి లేదా ఆత్మపరమైన వెలితి ఉంటుంది. ఎంత ఇది చేసినా ఆత్మపరమైన వెలితి ఉంటుంది. ఆ సంపాదించిన ఆస్తి నుండి ఆనందం పొందలేని స్థితిలో ఉంటారు. అదే జీసస్ మహానుభావుడు చెప్పినట్టు మనలోని అద్భుతంగా నిర్మించబడిన దేవుని రాజ్యం ఏంటి, ఆధ్యాత్మిక విజ్ఞానం ముందుగా తెలుసుకొని తద్వారా కొద్దిపాటి ప్రాపంచిక పరిధిలో కష్టం అనుకునే స్థాయికి దానికదే చేరటం అనే దానిలో ప్రధానంగా మనము మన కష్టాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానం పొందటంలో పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనం పడే కష్టం నేరుగా మనం పొందాలనుకునే వస్తువుపై కాక డబ్బు, పేరు, మరెక్కడో ఆత్మపరిణితికి సంబంధించిన అంశాలపై ఉంటుంది. కానీ మొత్తం వ్యవహారం పూర్తయ్యాక ప్రాపంచిక మార్గంలో సాధించిన వారితో చూస్తే తప్పకుండా ఇలా పొందిన విషయం మనకు శాశ్వత సుఖాన్ని కానీ ఆనందాన్ని ఇస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. వెరసి శాశ్వతంగా పొందే నిజమైన ఆనందం అంటే ఆధ్యాత్మికంగా ఇక్కడ కష్టపడటం అర్థం చేసుకోవాలి. ఇక్కడ
కోరి కష్టాలు తెచ్చుకోవాలి. ఎట్లా ఇది తెలుసుకుందాం. ఖాళీగా ఉన్న వారి బుర్రలో దెయ్యాలు నివాసం ఉంటాయి అన్నటువంటి ఎప్పుడు జీవితానికి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక టాస్క్ పూర్తయితే మరో దాంట్లో మనల్ని మనం నెట్టుకోవాలి. ఎప్పుడు ఏవో కొన్ని మంచి కష్టాలని స్వీయ ఆత్మ ప్రగతికి లేదా సామూహిక ఆత్మ ప్రగతి దోహదపడే అంశాలను మనమే తయారు చేసుకొని ప్రణాళికాబద్ధంగా వాళ్ళతో గడపాలి. వీటిని కోరి కష్టాలుగా తెచ్చుకోవాలి. లేని పక్షంలో వేరెవరి జీవితాల్లోనూ పనికిరాని కష్టాల్లో మనం భాగస్వాములై వాటి నుండి అసలు ఆనందం ఇవ్వకుండా అక్కరకు రాని కష్టాలు ఊరికే మీద పడుతున్నప్పుడు మనం చేయవలసిందల్లా మనకు ఉపయోగపడే కష్టాలకు మనం తయారు చేసుకొని వాటిలో ప్రవేశించుకోవాలి. అనవసరమైనవన్నీ పడుతున్నప్పుడు మనం తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న వాటిలో ప్రవేశించటమే అదే మనకు నిరంతరం చైతన్య విస్తృతికి తోడ్పడి మనల్ని ఎప్పుడు ఉండే నిజమైన ఆనందం దిశగా తీసుకెళ్తుంది. మనం నిజమైన ఆనందం దిశగా ఇది తీసుకెళ్తుంది. మరి ఈ కష్టపడే గుణం ఎప్పటికప్పుడు ముఖ్య స్థాయిలో మార్పులు జరిగినప్పుడల్లా తప్పకుండా ఉంటుంది. దీని గుర్తు ఎట్లుంటాయంటే ఈ కష్టపడే గుణంలో దిశగా మీకు ఏముంటాయంటే సైకిల్ డ్యామేజ్ కావటం కానీ, రిక్షాలు కళ్ళకు కావడం కానీ, చీమలు కానీ, భూతత్వం వస్తువులు వేరుశనక్కాయలు కానీ మొదలైన అనుభవాలు కలిపి సింబాలిక మనకు ఎరుకను కలిగిస్తాయి. ఇవన్నీ ఇక్కడ నువ్వు కష్టపడే గుణం లేదురా, ఒక సైకిల్ కానీ, ఒక రిక్షా కానీ, ఒక చీమలు కానీ, భూతత్వం వస్తువులు వేరుశనగ ఇవన్నీ కూడా కష్టపడే సినిమాని కలిగిస్తాయి. దీనికి సంబంధించిన అనారోగ్యం ప్రధానంగా ఎక్కడ ఉంటుందంటే మూలాధార చక్రం యొక్క సమస్య. ఈ కష్టపడే గుణం కనుక లేకపోతే ఇక్కడ వస్తుంది మూలాధార సమస్య, నడుము నొప్పి నుండి కాళ్ళ సమస్యలు మరియు ఫైల్స్ మొదలైన అనారోగ్యాలను పొందడం జరుగుతుంది. ఇక్కడ బుద్ధి స్థాయిలో అవగాహన లోపమే శారీరక అపసవ్యతగా గుర్తించాలి. ఇక్కడ దీనికి మరి కష్టపడటంలో తెలుసుకున్నాం. దీనికి తెలివితేటలేంటి? ధ్యాన సాధనలో మనకు కలుగుతున్న అనేక అనుభవాలు సాక్షిభూతంగా బయట వాళ్ళని విశ్లేషించి మరింత వివరణ వాటిని గురించి పొంది వాటిని బట్టి మన జీవిత కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు సాగటం ఎంతో ముఖ్యము. ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాక దేహాత్మ నుంచి పూర్ణాత్మ వరకు ఉన్న వరుస క్రమం మొత్తం తెలియటం ద్వారా చిన్నప్పటి నుంచి మరీ ముఖ్యంగా తల్లి గర్భం నుండి జరిగిన విషయాలు, చిన్ననాటి అనుభవాలు మొదలైన వాటినన్నీ ఇప్పుడు స్పష్టమైన అవగాహన కలగటం మొదలవుతుంది. వీటినే మనం నిజమైన బుద్ధి వికాసంగా పేర్కొంటాము. ఇట్లా ఉండాలి. మరి ఈ తెలివితేటలో ఎట్లుంటుందంటే కింద స్థాయి పనివాళ్ళు మనం కష్టపడటం అన్న స్థాయిని ప్రధానంగా అంశంగా మొదట ఉన్న వాటి నుండి బయటపడి బుద్ధి స్థాయిలో ఉన్న ప్రధాన అంశంలోకి వెళ్ళటం అనేది మనకు తెలియజేసేది ఒక ముఖ్యమైన అంశం. ఏంటది? మన కింద స్థాయి పనివారు దొరకటం అంటే అంతవరకు మనం మళ్ళీ చేస్తున్న పనిలో పంచుకోవటానికి మంచి పని మనిషి దొరకటం, శిష్యులు దొరకటం, ఆఫీసులో కింద స్థాయి మరి తోటి పనివారు చాలా సహకరించడం వంటి మొదలవుతాయి. ఇట్లా అప్పుడు తెలివిగా చేస్తున్న పనిలో సగం వారికి అప్పచెప్పి ఆ మిగిలిన సమయాన్ని పూర్తిగా దానికన్నా ఉన్నతమైన బుద్ధి స్థాయిలోని మరొక అంశం పైకి మళ్లించాలి. బుద్ధి స్థాయి అంశాలలో ప్రధానంగా ఏమవుతాయి? పాలనా దక్షత, సాంకేతిక పరిజ్ఞానం, అనుభవిక జ్ఞానం, మల్టీ టాస్క్ ఓరియంటేషన్ మొదలైనవన్నీ కూడా వస్తాయి. ఇలా పైన తెలిపిన విధంగా కింద స్థాయి పనివారికి పొందలేకపోవటం మన కింద స్థాయి నుండి బుద్ధి స్థాయి వైపు తీసుకోవాల్సిన మార్పులు విఫలంగా ఒప్పుకోవాలి. అని బుద్ధి స్థాయిలో మనం విఫలంగా ఒప్పుకోవాలి. వెరసి తెలివితేటలు అన్న అంశం తక్కువ శ్రమలో ఎక్కువ విషయాలు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. ప్రధానంగా స్వాధ్యాయం అనేది పెద్ద పీటగా ఉంటుంది. ఇక్కడ మన స్వీయ అనుభవమే కాక అనేక మంది ఆధ్యాత్మిక క్షేత్రాల అనుభవాలు గ్రంథాల రూపాలు ఉన్నాయి. చదివినప్పుడు ఆ సారాన్ని అంతా గ్రహించి సానుభవంగా మార్చుకోవటం జరుగుతుంది. ఈ 3 గుణాలు మనం గమనిస్తే మొదట్లో ధ్యానం చేయటం చాలా కష్టమే. శ్వాస మీద ధ్యాస అనేది చాలా సులువే. నేను ఆ జీవితంలో ఎప్పుడు కూడా కుదురుగా అరగంట కూడా కూర్చోలేని వ్యక్తులు గంటలు కూర్చొని ధ్యానం చేయాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కదా. మరి స్థిరంగా కూర్చొని శ్వాసను గమనిస్తూ కొన్ని గంటలు ధ్యానం చేయటం అలవాటు అయ్యేంత వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవాలి. ఒకసారి నాడీ మండలం శుద్ధిలో పొరిటి నొప్పులను భరించలేనంతగా నొప్పులు వచ్చినా
వాటిని అన్నిటిని సాక్షిభూతంగా గమనిస్తూ ముందుకు సాగాలంటే మరి కొంత కష్టపడాలి. కష్టే ఫలే అన్నారు కదా! కష్టపడకుండా ఏది రాదు. ఈరోజు మనం వెన్నునొప్పి కేసు తీసుకున్నాం. కనుక తీసుకొని పరీక్షిస్తే దాన్ని పూర్తిగా ఇంగ్లీష్ వైద్యంలో నయం చేసుకోవాలనే వ్యక్తి ఖర్చు పెట్టాల్సిన మొత్తం ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్‌లో ఉండే రోజులు, ఇంటికొచ్చిన తర్వాత బెడ్ రెస్ట్ తీసుకునే రోజులు అన్నీ కలిపి సుమారు లేదంటే 3 నెలల నుండి 4 నెలలు సమయం పడుతుంది. మరి అదే సమయాన్ని మన ధ్యానానికి పూర్తిగా కేటాయించి రోజు 2 లేదా 3 గంటలు కష్టపడి పడుకొని, కూర్చొని గోడకు ఆనుకొని సాధన చేస్తున్నంత సేపు నొప్పి వచ్చినప్పటికీ నొప్పిని గమనిస్తూనే ధ్యానాన్ని కొనసాగిస్తే ధ్యానంలో వచ్చినటువంటి నొప్పి ధ్యానంలోనే పూర్తిగా తగ్గిపోతుంది. అయితే కష్టపడే గుణం లేని వాళ్ళు ఆదరాబాదరగా ఇక్కడికి అక్కడికి పరుగులు పెట్టి తనలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బయట వెదజానికి ప్రయత్నించి చివరకు వాళ్ళు సాధించే ఫలితం సున్నానే. మన మీద మనం నమ్మకం కలిగి ఉండి మనలోని చైతన్య పదాన్ని ఉత్తేజపరుచుకోగలిగినప్పుడు మనలో ఉన్న అనారోగ్యమే మనమే తగ్గించుకోగలము. మనకు మనమే తగ్గించుకోగలము. మనకు మనమే డాక్టర్లం. దానికి కష్టపడాలి. కష్టపడకుండా ఏది రాదు. కాబట్టి కష్టపడే గుణాన్ని అలవాటు చేసుకున్నప్పుడు గంటలు గంటలు ధ్యానం చేయటం అనేది దానంతట అదే అలవాటైతుంది. తర్వాత ఒకసారి బాగా కష్టపడి ధ్యానం ద్వారా నాడీ మండలం శుద్ధి జరిగి జబ్బులు కొంత సమయం తర్వాత కొద్దిగా తెలివితేటలను ప్రదర్శించవలసి వస్తుంది. తర్వాత అంటే మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు, వ్యక్తిత్వం, మన సంబంధ బాంధవాలన్నింటిని కొంతకాలం పాటు భూతద్దంలో చూసినట్టుగా చూడవలసి ఉంటుంది. ఇక్కడ మనం తెలివితేటలు అభివృద్ధి పరచుకోవాలనే అర్థం అంటే ఆధ్యాత్మిక పుస్తకాలను చదవటం ద్వారా మన జీవన విధానాన్ని వారితో సరిపోల్చి చూసుకొని ఎక్కడైతే మార్పులు తీసుకొని రావాలో గుర్తించి వాటిని మన జీవిత విధానాల్లో ఇట్లా మనస వాచ కర్మణ ఆచరిస్తూ ఒక ఉన్నతమైన ఆశయంలో జీవించడానికి ప్రయత్నించినప్పుడు మనం తెలివితేటలు ప్రదర్శించినట్టు లెక్క. ఇక్కడ సామాన్యంగా తెలివితేటలు అంటే ఒక కలెక్టర్ కావటాన్ని అవసరమైన తెలివితేటలు కాదు. అవి ప్రాపంచికంతో కూడుకున్నటువంటి తెలివితేటలు మాత్రమే. ఆధ్యాత్మిక లేకుండా ఎంత పెద్ద పెద్ద డిగ్రీలు ఎన్ని చదువులు చదివినప్పుడు అది కేవలం సగం చదువు మాత్రమే చదివినట్లు లెక్క. అది సంపూర్ణ అవదు. ఆధ్యాత్మిక ఆత్మశాస్త్రంలో ఉన్నటువంటి బుద్ధినే ఇక్కడ మనం అసలైన బుద్ధిగా పేర్కొంటాం. ఇది తెలివితేటలు. నెక్స్ట్ ఆధ్యాత్మికం. తర్వాత ఇదే సరైన ఆధ్యాత్మికం అంటే జీవనముక్తి సాధించడం కోసం మనం ఏ పరిస్థితుల్లో అయితే జన్మించామో, ఏ తల్లిదండ్రులను అయితే ఎంచుకొని వచ్చామో, ఏ సమాజాన్ని అయితే ఎంచుకొని వచ్చామో, ఏ ఉద్యోగాన్ని అయితే ఎంచుకొని వచ్చామో వారందరితో జీవితం ఒక నాటకం ఇది అని తామరాకు నీటి మీద బిందువుల వాళ్ళతో కలిసి ఉంటూ అద్భుతంగా ఈ నాటకాన్ని రక్తి కట్టించేలా జీవించినప్పుడు సరైన ఆధ్యాత్మికలో మనం జీవిస్తున్నట్టు లెక్క. సరైన ఆధ్యాత్మను అలవపరుచుకోవటం అంటే శాకాహారం యొక్క విలువను తెలుసుకోవటం, ధ్యాన సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ద్వారా దివ్యతెచ్చును ఉత్తేజం చేసుకోవటం వంటి అనేక అంశాలు. సరైన ఆధ్యాత్మికలోకి ఎప్పుడైతే మనల్ని మనం వృద్ధి చేసుకుంటామో అప్పుడు ఈ 3 అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాల ద్వారా వచ్చే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఖచ్చితంగా పొందగలం. ఇలా కష్టపడటం, తెలివితేటలు, ఆధ్యాత్మిక అనే 3 విషయాలు ప్రతి ఒక్క వ్యక్తి అలవర్చుకోవాల్సింది. మరి ముఖ్యంగా సరైన ఆధ్యాత్మికత అంటే అభివృద్ధి పదం సామాన్యతర ఆలోచన ధోరణి నుంచి అద్భుత ఆలోచన ధోరణికి ఆలోచనలకు మారటం గుర్తించాలి. అదే విధంగా లక్షల్లో ఒకరికి ఉండే మన జీవితాన్ని సరిగా అర్థం చేసుకొని మనకు మనమే పోలిక అన్నట్లుగా జీవించాలి. గతం కన్నా ఇప్పుడు ఎలా ఉన్నాం అని పోల్చుకొని ప్రణాళికబద్ధంగా అద్భుత ఆలోచన ధోరణిలో ఒక భగవంతుడు జీవిస్తే ఎలా జీవిస్తాడో అలా జీవించాలి. ఆత్మ విజ్ఞానానికి సంబంధించిన ఉన్న సిద్ధాంతాలను విషయాలను చదివి అవపోసన బట్టి అనుభవపూర్వకంగా గ్రహించి జీవిత ధ్యేయాన్ని మరి జీవిత కార్యక్రమాన్ని మన సాధన ద్వారా తెలుసుకొని దానికి తగ్గట్టుగా జీవించాలి. ఆ జీవించటంలో ఇప్పుడున్న సమాజంలో వ్యక్తులు పోల్చుకుంటే మనం పూర్తిగా విరుద్ధంగా ఉన్నట్లు వక్రంగా ఉన్నట్టు కనిపించవచ్చు. కానీ అంతా చాలా సవ్యంగా ఉంటుంది. చాలా సవ్యంగా ఉంటుంది.
ఉంచుకోవాలి, జీవించాలి. మన జీవితంలో ఇప్పుడున్న సమాజంలో ఉక్తులు పోల్చుకుంటే మనం విరుద్ధంగా ఉన్నాం, వక్రంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అంతా చాలా సవ్యంగా ఉందని అర్థం చేసుకొని దానికి 100% ఆచరణ పెట్టే దిశగా మన శక్తిని, చైతన్యాన్ని కేంద్రీకరించి ఈ సరైన ఆధ్యాత్మికత అన్న అంశాన్ని 100% కలిగి ఉన్న దేవుళ్ళు లేదా మహానుభావులు లేదా ఆధ్యాత్మిక శాస్త్రవేత్త జీవితాలను పుట్టినప్పటి నుంచి పరికరించి చూస్తే ఖచ్చితంగా దేవుళ్ళయి వారు ఉన్నటువంటి సమాజానికి విరుద్ధంగా అనేక సార్లు ద్వంద్వంగా ఉన్నట్లు గోచరిస్తుంది. అయినప్పటికీ కాలక్రమేణా వారు తీసుకొచ్చిన మార్పు దేనికి తెచ్చారు? లోక కళ్యాణార్థం అన్న విషయం 10 మంది తెలిసినప్పటికీ కొంత సమయం పడుతుంది. చివరికి సమాజం మొత్తం వారి దారిలో నడిచి రోజే తప్పక వస్తుంది. రాబోయే రోజుల్లో వారి దారిలో తప్పక నడవలసి వస్తుంది. వెలిసి కష్టపడటం, తెలివితేటల అంశాలను అర్థం చేసుకో, ఆధ్యాత్మిక అంశం వద్ద కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది ఇక్కడ. అది కాలక్రమేణా సద్దు మణుగుతుందని గమనించి మధ్య మార్గంలో ముందు సాగు. ఇలా పైన తెలిపిన 3 గుణాలను ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకొని చివరకు 3 కలిపి ఒకేసారి వ్యక్తపరచాలని కూడా మనం గమనిస్తాం. మన జీవిత కార్యక్రమం ఆచరించినప్పుడే పరిపూర్ణ ఆనందంగా పొందుతాం. ఆనందం ఎటువంటి అతిశక్తి లేదు. అంటే ఇక్కడ ప్రతి మనిషి కూడా భూమి మీదకి వస్తే 3 కావాల్సిందే. కష్టపడటం ఉండాలి, తెలివితేటలు ఉండాలి, అంటే ఇంటలెక్ట్ బుద్ధి. దాని తర్వాత ఏముండాలి? ఆధ్యాత్మికత. ఏది లోపించినా ఇక్కడ ఏదో ఒక ఇష్యూ మనం తెచ్చుకుంటాం. దీంట్లో కొన్ని తెలుసుకుందాం. అసలు కళల్లో కానీ బయట కానీ ఏం కావస్తాయి. కష్టపడే గుణాన్ని తెలియజేసేందుకు నిత్య జీవితాల అనుభవాలు ఏమొస్తాయంటే చూడండి, కష్టపడే గుణం లోపించి వచ్చినప్పుడు ఏం కావచ్చంటే మీకు చీమలు, సైకిళ్ళు, మట్టి, రాళ్ళు మోసే కూలి వాళ్ళు మొదలైన అనుభవాలు ఎక్కువగా వస్తాయి. ఎక్కువగా నడుము నొప్పి, కాళ్ళ సమస్యలు, మరి అన్ని మూలాధార చక్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం, మంచి ఆధ్యాత్మిక కష్టాలు కోర్చిచ్చుకోవాలి. ఈ రకంగా ఉన్నారు. మంచి ఆధ్యాత్మిక కష్టాలు, ఒక ధ్యానం చేయటం కష్టం, పుస్తకం చదవటం కష్టం, పాంప్లెట్ పంచడం కష్టం, ప్రచారం చేయటం కష్టం. ఇట్లాంటి కార్యక్రమాల వాళ్ళు మంచి కష్టాలు తెచ్చుకోవాలి. మరి తర్వాత ఏంటి? భాషలు, కళలు, ఇతర పాలన నైపుణ్యం పెంచుకోవటం, సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవటం, మరి వాటిని విశేషంగా వ్రాయటం, డ్రైవింగ్, కంప్యూటర్ మొదలైన నేర్చుకోవటం కూడా తెలివితేటల అంశంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా మరి 3 గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ధ్యానానుభవంలో కనిపించినప్పుడు ఎంతో మంది కలుస్తారు. అద్భుత ఆలోచన చెయ్యాలి. తలంపులు, పనులు వాటి అద్భుతంగా జరగటం, ఒక సమూహంలో మనం మాత్రమే ప్రతిభూతం జరుగుతుంది. 4 ఒక స్థాయి జ్ఞానం నుండి మరో స్థాయి జ్ఞానంలో మారి తిరిగి కష్టపడే గుణం మళ్ళీ పునరావృతం అవుతుంది. అయింది, మళ్ళా వస్తుంటాం, మళ్ళా కష్టపడే అవుతుంది అని అర్థం చేసుకుంటే చాలా ముఖ్యం. అప్పటికి ఆధ్యాత్మిక యొక్క అద్భుతాలు చూసి ఉండటం వలన తర్వాతి స్థాయిలో కష్టపడే గుణం ఆచరించవలసినప్పుడు కష్టపడకుండా దాన్ని ఆధ్యాత్మిక అంశంలో సులువుగా దాటేసే ప్రయత్నం పప్పులో కాలు వేయటమే అవుతుంది. 5 పేషెంట్ యొక్క ఆత్మ పరిశీలన, పుట్టినప్పటి నుండి ఇంతవరకు జరిగిన విషయాలు ఓపికగా విన్నట్టయితే అతని తత్వంలో మనం ఎవరి దగ్గర ఇబ్బందులు వచ్చింటే ఆయన తత్వంలో ఏముంటే పైన తెలిపిన 3 ప్రధానంగా ఏదో ఒక లోపం ఉంది. మనకి ఇవన్నీ చెప్పారంటే వాటి దగ్గర కష్టపడితే గుణం లోపం ఉందా, తెలివితేట లోపం ఉందా, ఆధ్యాత్మికంగా లోపం ఉందని తెలుసుకోవాలి. ఎక్కువగా ఇవన్నీ మూలాధార స్వాధిష్టాన మణిపూరక సమస్యలు అనే కష్టపడే గుణాన్ని ప్రధానంగా అంశాలుగా మణిపూర అనాహత విశుద్ధ చక్రానికి సంబంధించిన సమస్యలు తెలివితేటలు. మూలాధారానికి వచ్చేలోకేంటి? మూలాధార స్వాధిష్టాన మణిపూర. దాని తర్వాత తెలివితేటలకు ఏమొస్తాయి? అనాహత విశుద్ధ చక్రానికి సమస్య తెలివితేటలు అన్న అంశానికి. ఆజ్ఞ మరియు సహస్రార స్థితులు ఆధ్యాత్మిక. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలివితేటలు ఎక్కడ ఏ చక్రాలు లోపిస్తాయి, మరి లోయర్ ఎట్టుంది, హయ్యర్ ఎట్టుందో కూడా తెలియదు. ఎక్కువగా రక్త సంబంధికులు, స్నేహితులు, వ్యాపారంలో కలిసే ఉంటూ సంబంధ బాంధవ్యాలు వచ్చే సమస్యలు ప్రధానంగా ఈ 2వ లేదా 3వ గుణంపై 1, 2 వారిపై ఆధారపడడం, కలిసి పనిచేయడం లేదా గుణాన్ని అలవర్చుకోవాలి. ఇట్లా ఏదైనా సరే ఈ భూమి మీద మనం వచ్చిన తర్వాత కష్టపడాల్సిందే. కష్టపడే బాగా ధ్యానం చేశాను, స్వాధ్యాయం చేసి అన్నీ చేసి నేనేదో కుర్చీలో కూర్చొని ఊగుతానంటే కుదరదు. మళ్ళా నీ స్థాయి నువ్వు కష్టపడతావు, నీ పనులు నువ్వు చేసుకుంటూ దానికి కొంత తెలివితేటలు జోడించి ఆధ్యాత్మిక అనేది నువ్వు నేర్చుకొని ఈ 3 గుణాలు ఉన్నప్పుడే పరిపూర్ణంగా నువ్వు అద్భుతంగా పైకి ఈ జీవితం పైకి కాదు ఇక్కడ ఉన్న భూమిలోనే ఆనందంగా జీవించగలరు. దీన్నే ఏం చెప్పాం? కష్టపడటం,
తెలివితేటలు ఈ కష్టపడటం లోపించినప్పుడు చీమలు కానీ సైకిళ్ళు కానీ వేరుశనక్కాయలు కానీ మట్టి కుప్పలు కానీ ఇంటి ముందు రాళ్ళ కుప్పలు ఇట్లాంటివన్నీ ఉండే మన దగ్గర కష్టపడటం లోపించినప్పుడు వస్తాయి. మరి తెలివితేటలకు సంబంధించిన వచ్చినప్పుడు అనర్హత ఇట్లాంటి మరి ఆజ్ఞా చక్రం ఇవన్నీ పై స్థాయిలో వచ్చినప్పుడు ఆధ్యాత్మిక లోపించటం వలన వచ్చిందని మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సుమా మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 3 గుణాల గురించి చాలా చక్కగా వివరించారు సార్. తెలివితేటలు లోపిస్తే ఏంటి, ఆధ్యాత్మికత లోపిస్తే ఏంటి, అసలు కష్టపడకుండా ఉంటే ఏంటి, అంటే ఎటువంటి కష్టము మనము అంటే మంచి కష్టాలు ఎలా కొని తెచ్చుకోవాలి అనేది కూడా చాలా బాగా చెప్పినారు మరి సార్. అంతే, కష్టపడటం అంటే బయట మూటలు మోయటం కాదు, మంచి కష్టాలు. అంటే ధ్యానం చేయటం కూడా కష్టమే, పుస్తకం చదవటం కష్టమే, ప్రచారం చేయటం కష్టమే, పాంప్లెట్ పంచడం కష్టమే. ఆ కష్టాలు కోరి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు ఈ కష్టపడే గుణం అనేది తెలుస్తుంది. మరి కష్టపడే గుణం ఉంది, కొద్ది తెలివితేటలు జోడించాలి కదా బుద్ధిని. ఆ 2 ఉండి నువ్వు అన్ని ప్రాపంచికంగా ఇవాళ ఉన్నోళ్ళంతా కూడా ఈ రెండింటి మీదే ఉన్నారు, కానీ వాళ్ళ జీవితంలో వెళుతుంది. కోట్లు సంపాదించారు, మరి డబ్బు ఆస్తులు అన్ని ఉన్నా ఎందుకు లేదు ఆనందం అంటే ఆధ్యాత్మికత లేదు. కాబట్టి అది గుర్తు చేస్తుంది ఆధ్యాత్మికత అనేది ఇప్పుడు ఉంది. ఈ సమయము, ఇప్పుడున్న ఎనర్జీ, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే సీనియర్లు కాదు అందరికి వస్తుంది. ఎందుకు అంటే మన దగ్గర క్వాలిటీగా ఉన్నా కానీ క్వాంటిటీగా ఎక్కడ ఉంది. ఎంత పర్ఫెక్ట్ గా ధ్యానం చేస్తున్నాం, ఎంత పర్ఫెక్ట్ గా 5 ఎత్తులు గుర్తుంచుకోవాలి, తెచ్చుకోండి. 1 సాంగత్యం అంటే సత్యం తెలిసిన వాళ్ళ సాంగత్యము, 2 స్వాధ్యాయం 2 ఎస్, 3 పద్యాన సాంగత్యం 3 ఎస్, 4 ఎస్ సాధన, 5 ఎస్ సేవ. ఈ 5 మీ భూమి మీద ఉన్నది ఏటీఎం కార్డు, ప్రూఫ్ అయ్యోళ్ళకి. ఈ 5 లేకుండా నువ్వు ఎక్కడ కనెక్ట్ కాలి. ₹1,00,000 ఉన్నవాడు 1000 రూపాయలు దానం చేశాడు. ₹1,00,00,000 ఉన్నాడు కూడా 1000 రూపాయలు దానం చేస్తే అప్పుడు అది ఏంటి? నీ దగ్గర అత్యాశ అంటే ఇంకా అక్కడ బ్లాక్ ఉంది. కాబట్టి ఇవన్నీ మనం ఎక్కడికెక్కడికి ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి. ఈ రోజు ఉంది 11 నుంచి 20 నిమిషాలు పోర్టల్ గేట్. ఏంటి ఈ పోర్టల్ గేట్? అసెన్షన్ అంటే ఈ శరీరంతోనే కనెక్ట్ కావటము పైన, దీన్ని అసెన్షన్ అంటారు. మరి దాన్ని నువ్వు స్వీకరించాలి అంటే నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇప్పుడు వస్తున్న దాన్ని మొత్తం కూడా నా యొక్క శరీరంలోకి నేను ఆహ్వానిస్తున్నావని నువ్వు అనే ఆలోచన రావాలిగా నీకు. కాబట్టి వీటినన్నిటిని మనం ఇప్పుడున్నవన్నీ కూడా ఈ అలజల్లు అన్నిటిని కూడా చాలా అద్భుతంగా అందులో ధ్యాన జగత్ పుస్తకం వచ్చిన వాళ్ళు కనుక్కుంటే మనం ఎవరము, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ ప్లానెట్ నుంచి వచ్చాము అనేది 3 పేజీలు ఇచ్చారు, చదవండి. ఫ్లైడర్స్ ఎన్ని సంవత్సరాలు పట్టింది మనం భూమి నుంచి, మనం ఇంకా వాళ్ళతో కనెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటి, ఆ లింకులు ఎక్కడ జరిగిపోయినాయి అనేది చాలా అద్భుతంగా ఇచ్చారు. ధ్యాన జగత్ తెచ్చే వాళ్ళంతా కూడా ఆ ఫ్లైడర్స్ ఇచ్చిన సమాచారాన్ని కనుక్కోండి. వాళ్ళు కూడా ఏమన్నారంటే స్వేచ్ఛ, ఫ్రీ విల్, మీకు స్వేచ్ఛ ఇచ్చాం, మీ ఇష్టం వస్తారా లేకపోతే అక్కడే ఉంటారా అనేది కూడా వాళ్ళు చెప్పడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్ సార్ ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించినందుకు ఒకసారి సార్కి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా వీలైనంత వరకు దయచేసి వీడియో లాంచ్ చేసుకొని సార్ చెప్పిన క్లాస్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా అన్మ్యూట్ ఆప్షన్ అందరికి ఉంది మాస్టర్స్, మాట్లాడచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఇంకోటి ఏంటంటే సార్ దగ్గర క్రాఫ్ట్ సర్కిల్స్ ఉన్నాయి. సార్ చాలా సార్లు క్లాస్లో చెప్పారు మనకు, కాకపోతే దాని గురించి మరి అర్థం కావట్లేదా మీకు ఏంటి అంటే డౌట్స్ సార్ వచ్చినప్పుడు బాగానే అడుగుతున్నారు, నంబర్ తీసుకుంటున్నారు, అన్నీ అవుతున్నాయి, కానీ మళ్ళీ తర్వాత ఆ, అంటే మళ్ళీ సార్కి ఏం కాల్ చేయకపోవడము, ఏమీ చెయ్యట్లేరు. అదేమో వేలల్లో అలా ఉన్నది కూడా కాదు, సింపుల్గా అంటే అసలే ఏ పిరమిడ్ లేదు. అలాంటప్పుడు మనం దానిపైన కూర్చొని చేస్తే శక్తి ఎలా ఉంటుంది, మన మానసిక పరిస్థితి ఇలాంటివి బాలేవు. అలాంటప్పుడు కూడా
అంటే మనలో ఎంతో నెగిటివిటీ ఉంటుంది కదా, ఆ నెగిటివిటీ పోగొట్టుకోవచ్చు. అంటే మనలో నెగిటివ్ పోయినప్పుడే కదా చక్కగా ధ్యానమైన చేయగలుగుతాము, అవతల వాళ్ళ పట్ల చాలా బాగుంటాము, ప్రశాంతత శాంతి అంతా మనలో నెలకొంటుంది కదా. అట్లా క్రాప్ సర్కిల్స్ చాలా రకాలు ఉన్నాయి సార్ దగ్గర. కాకపోతే దానికి అంటే ఎవరికి మరి దాంట్లో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదా ఏంటి, అర్థం కాలేదా అనేది నాకు కూడా అర్థం కాలేదు. మీరు దానిపైన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ చెప్తారు. అసలు ఏంటి క్రాప్ సర్కిల్స్ అంటే, ఎందుకు యూజ్ చేయాలి, యూజ్ చేస్తే లాభం ఏంటి అనేది కూడా సార్ చెప్తారు మాస్టర్స్. అన్నిటి ఆప్షన్ అందరికీ ఉంది, మాట్లాడొచ్చు. ఎవరికి ఎటువంటి సందేహాలు డౌట్స్ ఏమీ లేవా? సార్ అయితే నిన్న బ్రోచర్స్ ఇక్కడికే మాకు 400 వచ్చినాయి సార్, పాంప్లెంట్లు 4000, 4000 ఇక్కడికే పంపించారు ఎల్బీ నగరే. ఉమ్, పంపించినప్పుడు ఏం జరిగిందంటే ఆ, వాళ్ళకి వాలంటీర్స్ ఎవరు దొరకలేరు సార్ గాని, మేడం కూడా అన్నారంట, లలిత మేడం గాని ఎవరికి దొరకలేరు సార్, వాలంటీర్స్ ఏం రాలేరు ముందుకు. ఉమ్, అయినప్పుడు ఏంటంటే నిన్న నేను ఒక 300 అలా బయటికి తీసుకెళ్ళాను సార్. ఉమ్, పిరమిడ్ సెంటరే అది, చిన్నపాటి సెంటర్ వాళ్ళది, అంటే వాళ్ళ వర్క్ చేసుకుంటారు, కొంతమందితో చేయిస్తారట. అక్కడికి ఉమ్, తీసుకెళ్ళినప్పుడు సార్ మేడం వాళ్ళిద్దరు ఉన్నారు ఆ పిరమిడ్ సెంటర్ మాస్టర్స్. ఉమ్. చాలా అంటే మనం ఫోన్లో మాట్లాడిన దానికి ఆ, మనం డైరెక్ట్ వెళ్ళి కలిసిన దానికి చాలా డిఫరెన్స్ ఉందని నిన్న నాకు అర్థమైంది సార్. అంటే కరెక్టే మేడం. అక్కడికి నన్ను 100 తీసుకురమ్మన్నారు సారు. 100 ఉమ్, తీసుకురండి మేడం, ఎక్కువ 100 కంటే ఎక్కువ ఏమి యూజ్ ఉండదు, అంత 100 కంటే ఎక్కువ మంది రారు అన్నారు. అక్కడికి ఉమ్. వెళ్ళాక వాళ్ళిద్దరు ఏమంటున్నారంటే, మేడం 100 కాదు, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేయండి, మేము 2-3 చోట్లకు కూడా మేము తిరిగి, ఇంకా దగ్గర దగ్గర కూడా చంద్రపురి కాలనీ ఇక్కడ పక్క పక్కన కూడా ఉన్నాయి సెంటర్స్, అక్కడ కూడా మేము పంచుతాము అని చెప్తున్నారు సార్. అంటే కరెక్టే మేడం. ముందు నేను ఒకటే అనుకున్నాను, ఇంకా మాస్టర్సే నేను వెళ్తున్నాను తీసుకొని సరిగ్గా ఇది, అంటే ఈ ప్రచారము ఇది ఫిజికల్గా అయితే ఎప్పుడు చేయలేదు కదా సార్, ఎంతసేపటికి జూమ్లో వీటిల్లోనే జరిగింది కదా, అసలు అవుతుంది అనుకోలేదు నేను. చక్కగా జరిగింది, అంటే వెళ్ళేటప్పుడే మాస్టర్స్ని కోరుకున్నాను అనమాట. మాస్టర్స్ నేను తీసుకొని వెళ్తున్నాను, ఆ, దీనికి హెల్ప్ అయితే మీరే చెయ్యాలి అన్నట్టు అనుకొని వెళ్ళాను సార్, అంతే. అంతా పదిసారి చెయ్యాలి మేడం. అంతే. అది అది జీవితంలో చాలా విశేషమైంది అనమాట. 3 రకాల సేవలు, 3 రకాలు ఉంటాయి మనకి. నేను మొన్న మీ దాంట్లోనే చెప్పాను ఒక కాన్సెప్ట్ అక్కడ. ధర్మాల 3 గురించి. ధర్మాలు అంటే ఆ, జీవిత ఈ ధర్మాలు కూడా ఆశ్రమ ధర్మము, మన కుటుంబంలో ఉండే ధర్మము, దాని తర్వాత ప్రచార ధర్మం కింద వస్తుంది. చాలా విశేషమైంది అనమాట. ఇట్టే అన్ని కూడా కార్య సంబంధాలు. ఇప్పుడు ఉంది మేడం, జూమ్ లో ఎంతో మంది కలుస్తాం. ఎంతసేపు కలుస్తాం? 30 నిమిషాలు. తర్వాత ఆ, ఇప్పుడు మీరు అడగండి అంటారు. ఆ సమయానికి మనకు ఆ ఆలోచన రాదు అడగాలని. తర్వాత వస్తుంది కాసేపటికి, అరే అడగలేకపోయామే అని. అప్పుడు ఏమైందంటే ఫిజికల్ గా కలవాలంటే ఎంత టైం పట్టుద్ది? ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను, మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నారు. అవును సార్. ఫిజికల్ గా కలవాలంటే బోర్డు అంత టైం పట్టుద్ది. అవును కాబట్టి ఇదొక కనెక్టివ్ ఇది. అంటే కాసేపు అయినా ఇప్పుడు ఈ జూమ్ అనేది ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతో కొంత కొంత సమయాన్ని కనబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధన ఎక్కువ ఉండాలి విపరీతంగా. కనీసం 3 గంటలు ఒకే సిట్టింగ్ 21 రోజు లేకపోతే 41 రోజు కన్నా కంటిన్యూషన్ చేస్తే వాళ్ళలో ఒక చేంజెస్ వస్తాయి. ఇక్కడి నుంచి ఎనర్జీస్ లెవెల్స్ విపరీతంగా మారిపోతాయి. మేము ధ్యానం చేస్తున్నాం, మేము పుస్తకాలు చదువుతున్నాం, ఇన్ని చేస్తున్నాం అని అంటే దాంటిని క్వాలిటీగా మనం చేస్తున్నావా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి 24 గంటల సమయంలో ఎంత సమయం కేటాయిస్తున్నాం మనం ధ్యానానికి? ఎంత సమయం పుస్తకాలు కేటాయిస్తున్నాం? ఎంతసేపు లోక కళ్యాణానికి, ప్రచారానికి సంబంధిస్తున్నాం? దీన్ని కూడా ఒక ప్రణాళికబద్ధకం. కాబట్టి అన్నీ మనం చేసుకుంటూ పోతేనే ఇది ఇక్కడ జరిగేది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి సార్ నాకు ఇది ఇచ్చిన ఒకసారి మీరు క్రాప్ సర్కిల్స్ గురించి వివరణ ఇస్తారా? ఒక రోజు ఇస్తానులే మేడం. ఇప్పుడు ఇంకా మనకు టైం ఉంది సార్, ఇవ్వచ్చు ఇస్తే. నాకు ఈ రోజు కొద్ది వేరే వర్క్ ఉంది, ఓకే. నేను ఇంకొక రోజు ఇస్తాను. దాన్ని కావాలంటే మీకు పంపిస్తాను. ఆ, నాకు పంపించారు సార్, ఆల్రెడీ ఉంది నా దగ్గర. వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మీరు అడగమంటున్నారు, మీకంటే దాని మీద సాధన చేస్తున్నారు, మీరు తెలుసుకున్నారు కాబట్టి మీకు జిజ్ఞాస ఉంటుంది. కానీ వాళ్ళకు ఉండాలి కదా, అప్పుడు వాళ్ళు అడిగే వాళ్ళు, వాళ్ళకి అవసరమైన వాళ్ళు, వాళ్ళు అడిగితే మనం దాని గురించి క్లియర్ చెప్పగలం. మనం పదే పదే తీసుకోండి తీసుకోండి అని మనం చెప్పడానికి ఇది లేదు. వాళ్ళ ఆలోచనలు రావాలి, వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు దాని గురించి అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా మనం ఒక ఇష్యూ 10 మంది ఏదో ఒక అనారోగ్యం వచ్చింది, ఒక డాక్టర్ దగ్గర పోతాం, చెప్పిన తర్వాత అక్కడ ఎంబడే ఏమి యాక్సెప్ట్ చేయమే, నలుగురిని విచారిస్తాం. అది కరెక్ట్గా అట్లా విచారించాలి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఎవరికి ఏది అవసరం అనేది వాళ్ళు అడిగి తెలుసుకుంటుంటే మనం ముందుకు పోగలం. సుమ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ ఈరోజు నాకు ఇచ్చిన ఆ కొద్ది సమయం ధ్యానము, కొద్దిగా ఆ 3 గుణాలు కష్టపడటం, తెలివితేటలు, ఆధ్యాత్మికత అనేది లోపిస్తే ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయి. అనారోగ్యాలు కలిగినప్పుడు ఎలాంటి కళల్లో మనకు కానొస్తాయి. ఆ కష్టపడే తత్వం లేనప్పుడు ఇంట్లో చీమలు పువ్వులుగా కానొస్తున్నాయా? వేరుశనక్కాయ గుళ్ళు పదే పదే కానొస్తున్నాయా? సైకిల్‌కి సంబంధించిన అనుభవాలు కానొస్తున్నాయా? మరి ఇంటి ముందు ఏదన్నా మట్టి రాళ్ళు, లేకపోతే దారిలో పోతున్నప్పుడు ఏదన్నా ఒక రాయి బొట్టలు, ఇట్లాంటివన్నీ కూడా కష్టపడే గుణం నీలో లోపించిందని మనకు చెబుతా ఉంటాయి. మరి కొద్దిగా తెలివితేటలు అంటే పై పై చక్ర స్థాయి, అంటే మణిపూర చక్రం నుంచి అనాహత చక్రంలోపు కొన్ని స్థాయిల్లో తెలివితేటలు, ఇంకా ఆ పై స్థాయి ఉన్నప్పుడు పై చక్రాస్ లెవెల్లో పోయినప్పుడు ఆధ్యాత్మికత లోపించినప్పుడు నువ్వు వచ్చిన పర్పస్, ఈ భూమి మీద ఎందుకు వచ్చావు, ఏ పర్పస్ నువ్వు డిజైన్ చేసుకొని వచ్చావు అనేది తెలుసుకోవాలి. ఈ జన్మకు కాదు, ఏ జన్మకైనా సరే ఇది ఒక జీవిత నాటకము. కాబట్టి ఇది నేను ఎందుకు వచ్చాను, నేను ఎవరిని, నేనేంటి అని ప్రతిరోజు నీ క్వశ్చన్ వేసుకుంటే నీకే అది తెలుస్తుంది మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.